అక్కడ కొవ్వూరు ఫాస్ట్ ట్రాక్ దగ్గర లైట్లు ఆగిపోయినాయి. ముందే ఆయన్ని అటాక్ చేశారు. మనిషిని కొట్టి బడ్డీ లైట్లు పోయేటట్టు చేసి చీకట్లో వెళ్ళిన తర్వాత ఆయన్ని ఒంటరిగా చేసి అకారణంగా అక్కడ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో హిట్ అండ్ రన్ అయితే బండి డ్యామేజ్ అయిందా? మనిషికి చేతులు కానీ కాళ్ళు కానీ అక్కడ డ్యామేజ్ అయినాయా? ఓన్లీ పేస్ స్పాట్లో డ్యామేజ్ అయింది. అక్కడ మనిషి చనిపోయి పడిపోయి ఉన్న చోట కర్రలు ఉన్నాయి, పేడ మొక్కలు ఉన్నాయి. చిన్న మర్డర్ జరిగితేనే క్లూస్ టీమ్ అంటారు, ఆ టీం అంటారు, డాక్ స్వాట్ అంటారు, 100 చెప్తారు. బండి తీసుకోలే, బండి పోనీ వచ్చాడు. ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం కనిపిస్తోంది అక్కడ పూర్తిగా. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ అక్కడ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా. ప్రకాష్, ఏం జరుగుతోంది? ఎందుకు అంత ప్రధానంగా ఇక్కడ ఏదైతే ప్రవీణ్ కి సంబంధించినటువంటి కొంతమంది బంధువులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కూడా స్వల్పంగా మాట్లాడుతుంది. అసలు ఏంటంటే ఆయన ఎవరో లోపల ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆయన వాళ్ళ బ్రదర్ బాడీని తీసుకెళ్లాలని ఉద్దేశంతో వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. సార్, ఏదేమైనప్పటికీ ఆయన ఎవరండి? అంతే అంబులెన్స్ నుంచి మాట్లాడుతున్నారు. సభ్యులు అండి, వాళ్ళ కుటుంబ సభ్యుడు. ఏదేమైనప్పటికీ దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. ప్రభుత్వాలు పట్టించుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి. ఇది కొన్ని కోట్ల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇవాళ ఈయనతో కాదు, ఇలా చంపుతాం పొడుస్తామని 100 మందిని బెదిరిస్తా ఉన్నారు. రాధా మనోహర్ దాస్ అనేవాడు యేసు ప్రభుని కించపరుస్తుంటే, మరియమ్మను కించపరుస్తూ ఉంటే, క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ ఉంటే ఒక్క అధికారి ఆడికి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు లేడు. ఇంతమందికి ఉపయోగకరంగా ఉన్న వ్యక్తి చనిపోతే చిన్న సీసీటీవీ ఇప్పుడే చూపిస్తారండి. దానికి ముందేమైంది, వెనకేమైంది, ఆయన ఎట్నుంచి వస్తున్నాడు, యాక్సిడెంట్ ఇది పక్కాగా అయిందని ప్రూఫ్ చేయగలిగిన ఒక్క ఎవిడెన్స్ పోలీసు వారు చూపించారా? కుటుంబ సభ్యులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మొత్తం దీని విషయం మీద? హైదరాబాద్ అండి, ఇక్కడి నుంచి బాడీని తీసుకెళ్లాలి. ఎన్నోడు ఎడితిరిగి అయిపోయాడు. రేపు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారేమో, మేమెందుకని చెప్పి కుటుంబ సభ్యులు ఒక నష్టపోయి ఉన్నారండి. వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏం పట్టిందండి, 2 గంటలకితే ఎవరింటికాడ వెళ్ళిపోతాడు. రేపు చల్లబడిపోతే ఎల్లుండి చల్లబడిపోతే కేసు ఇస్తే ఎవిడెన్స్ మాయం చేస్తామని చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పిఎం రిపోర్ట్ మాయం చేయడం ఎంతసేపు అనేది? పక్కాగా యాక్సిడెంట్ జరిగిందనేది గవర్నమెంట్ ప్రజలకు చూపించకపోతే ఇది ఈ రోజుతో ఆగే ఇష్యూ కాదు. దీని మీద క్రైస్తవ ప్రపంచం తిరగబడిద్ది. మీడియా వారు సహకరించండి, వాస్తవాన్ని బయటికి తీసుకురండి. అక్కడ కర్రలు ఎందుకున్నాయో ఎందుకున్నాయో మీరు విచారణ చేయండి. ఇది సచిన్, ఇప్పుడైతే ఇక్కడ భారీగా వీళ్ళంతా కూడా పలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఇక్కడ నిరీక్షిస్తున్నామంటూ అలాగే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ప్రవీణ్ గారు రేపు ఇంకొకరు అవుతారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలి. అంటే కొంతమంది ఈ విధంగా క్రైస్తవులపై దాడి చేస్తున్నా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ వీళ్ళంతా కూడా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. దీనిపై యాక్సిడెంట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని వాళ్ళు కోరుతున్నారు. ప్రధానంగా తన మృతదేహం రాబోతుంది. ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రధానంగా మృతదేహం వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మృతదేహం, అతని యొక్క మృతదేహం వచ్చింది బయటికి. తన యొక్క పోస్ట్ మార్టం అనంతరం బయటికి ఈ యొక్క అంబులెన్స్లు ఎక్కిస్తున్నారు. ఇక ఏదైతే ఈ యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి మార్చరీ రూమ్ నుంచి ఈ యొక్క ఆయన పార్థివ దేహం బయటకు వచ్చినటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇప్పుడే అంబులెన్స్ ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంబులెన్స్ ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలని మనం ఆర్టీవీలో చూసే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ పోస్ట్ మార్టం పూర్తయింది. అంబులెన్స్ లోకి ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు.